నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. కరీంనగర్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు ఆయనను తొలుత హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు గంగుల ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో భారీగా చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలీసులు గంగుల కమలాకర్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. నేపథ్యంలో కమలాకర్ మాట్లాడుతూ తాను సంఘ విద్రోహిని కాదు అని గంగుల అన్నారు. క్రిమినల్స్ ను పట్టుకోవడం పోలీసులకు చేత కావడం లేదు అని విమర్శించారు. నన్ను నిర్బంధం చేసి కాదే, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నిర్బంధం చేయండి, దొంగలు నిర్బంధం చేయండి, ప్రజల రక్షణ కల్పించండి. ప్రజల ఆశ్రమం మీద ధ్వంసం జరుగుతుంది, ప్రభుత్వ ఆశ్రమం మీద ధ్వంసం జరుగుతుంది. ప్రజలతో బండి సంజయ్ కూడా ఒకటే చెప్తున్నా, సంజయ్ గారు ఇది నువ్వు ఒక మంత్రివి, నీ క్యాడర్ మొత్తం పలుకొట్టిండ్రు, మీరు యాక్షన్ తీసుకోవాలి. చట్టాన్ని కాపాడాల్సిన మీరే, చట్టాన్ని చేతులు తీసుకునే విధంగా చేయకండి. ఒకవేళ మీకు తెలియక జరిగిందని మీరు అంటుకుంటా, మీరు డెఫినెట్గా వాళ్ళ యాక్షన్ తీసుకోండి, పునరావృతం కాకూడచుకోండి. ప్రజల ఆస్తుల రక్షణ కల్పించేది మీరే, కానీ ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకోకుండా అని చెప్పి నేను కూడా చెప్పడం జరుగుతుంది. మంత్రి ఒకవేళ కారణం అయితే మంత్రి పునాది చేసుకోవాలి. మంత్రి నాకు సంబంధం లేనప్పుడు డెఫినెట్గా మంత్రి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. నా డిమాండ్ అది. ఎవరెవరైతే వాళ్ళు పాల్గొన్నారో వాళ్ళ మంత్రి యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ప్రజలకు మనం పోలీసుకు చెప్పండి, వీళ్ళ యాక్షన్ తీసుకోమని చెప్పి మీరే స్వచ్ఛందంగా వచ్చి బండి సంజయ్ చెప్పాలని కోరుతున్నాను. అల్టిమేట్గా రేపు రాబోయే కాలంలో అధికారం మాకేస్తారు కాబట్టి మమ్మల్ని టార్గెట్ చేస్తారు. కానీ ఏ పార్టీ కానీ కరీంనగర్ ప్రజలు, కరీంనగర్ జిల్లా